మాటల్లో కాదు చేతల్లో ఆచరించిన జడ్జి జ్యోతిర్మయ్ ప్రజల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, సుఖప్రసవ కేంద్రాలన్నీ తల్లి బిడ్డ క్షేమానికి ప్రాధాన్యత ఇస్తారని సామాన్యులకు ప్రయోగాత్మకంగా ఆచరించి చూపించారు. ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉండి చాలా గోప్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాన్పు చేసుకోవచ్చు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. డాక్టర్ల పర్యవేక్షణలో జడ్జి జ్యోతిర్మయి ఇదే ఆసుపత్రిలో సుఖప్రసవం ద్వారా 2023లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. జడ్జి జ్యోతిర్మయి గత 3 సంవత్సరాలుగా వేములవాడలో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా సిరిసిల్ల జిల్లా జూనియర్ సివిల్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న న్యాయాధికారి సామాన్య జనానికి ఎంతో స్ఫూర్తినిచ్చారని, ప్రభుత్వ వైద్య సేవల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేశారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు.